కృష్ణా జిల్లాలో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. పోలీసులు వద్దంటున్నా పందెం పుంజులు తొడగొడుతున్నాయి. కృష్ణా జిల్లా ఎనికేపాడులో 10 ఎకరాల్లో పందెం బరులు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరిట ఏర్పాటు చేసిన నిర్వాహకులు, స్థానిక టీడీపీ, జనసేన నేతలు ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కోడి పందాల బరులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము ఎనికేపాడు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అందించడానికి రాము. శ్రావణి, కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైపోయాయి. రేపటి నుంచి కూడా ఇక్కడ కోడి రేపటి నుంచి అయితే బరిలోకి దిగనుంది. కోడి పందాలు కావచ్చు, అలాగే మిగతా ఆటలు ఏవైతే సంక్రాంతి సందర్భంగా సహజంగా సంప్రదాయబద్ధంగా కొన్ని ఆటలు అయితే రెగ్యులర్గా ఆడుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, కొన్ని సంక్రాంతిలో ముగ్గుల పోటీలు అనేది ఖచ్చితంగా అందరూ ముఖ్యంగా చూస్తూ ఉంటారు. అందులో ముగ్గుల పోటీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన కోడి బరిలో దిగడానికి కావాల్సినటువంటి అంటే ఏవైతే కోడి పందాలకు సంబంధించిన బరులు ఉంటాయో ఆ బరులను కూడా సిద్ధం చేశారు. అటు పక్కన మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్ లో అటువైపు చూస్తున్నది దాన్ని సహజంగా విఐపి ఏర్పాట్లు అంటారు. దాని వెనకాల వివిఐపి ఏర్పాట్లు, వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి చైర్లు కావచ్చు అన్ని ఉంటాయి. చుట్టుపక్కల నుంచున్న వాళ్ళు నుంచున్నప్పటికీ కూడా ఆ కూర్చునే వాళ్ళు కూర్చుని చూడడానికి, అలాగే వీక్షించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే అన్ని చోట్ల కూడా ఇప్పుడే మనం చూస్తున్నాం, టెంట్లు కూడా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో టెంట్లు అన్ని రకాలుగాను ఏర్పాటు చేసి, అంటే ప్రతి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచినీళ్ళకి కానీ వాళ్ళ భోజనాలకి కానీ దేనికి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఈ చూడొచ్చు, మనం గుండాట అంటాము, గుండాటకు సంబంధించి మొత్తం బ్లాక్స్ లాగా కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకొక పక్కన మిగతా ఆటలు ఏవైతే ఉంటాయో, పేకాట కావచ్చు, మిగతా ఏవైతే కొన్ని ఆ చివర మనం టెంట్ అయితే చూస్తే కనుక దానిలో కొన్ని కల్చరల్ గేమ్స్ ఆడతారని చెప్పేసి చెప్తున్నారు. దానిలో కొంత పేకాటకి కానీ మిగతా కల్చరల్ యాక్టివిటీస్కి వాటికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో కూడా పూర్తిగా అన్ని ఆటలని కూడా, అంటే గుండాట, పేకాట, లోన బయట ఇలా ప్రతిదీ, అంటే ఇవి ఖచ్చితంగా ఒక నేరపూరితమైనటువంటి వాతావరణం లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంకొక పక్కన పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎటువంటి ఇది కోడికి కత్తి కట్టకుండా ఆటలు ఆడుకోవచ్చు. అంటే అక్కడ చూడొచ్చు మనం అంత దూరంలో, అక్కడ కనుక అక్కడ ఒక బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ వెనకాల పోలీసులు బ్యానర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి నెగిటివ్ చర్యలు చేయకుండా, అంటే కోడికి కత్తి కట్టకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ కోడి పందాలు నిర్వహించుకోవచ్చు. కానీ ఎటువంటి చర్యలకు పాల్పడడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక బ్యానర్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కోడి పందాలకు సంబంధించి అన్ని బరులు సిద్ధమైన పరిస్థితుల్లో, అంటే ఇక్కడ ఇప్పటికే ఈరోజు రేపటి నుంచి జరిగేటటువంటి పందాలకు సంబంధించి అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారా అనేది కూడా చూసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి కూడా కొంతవరకు కొన్ని కార్యక్రమాలు అయితే ప్రారంభమవుతాయని తెలుస్తుంది. రేపు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో కోడి అయితే బరిలోకి దిగబోతుంది. కోడి పందాల బరులలో ఖచ్చితంగా రేపటి నుంచి 3 రోజుల పాటు కోడి, అంటే నెమలి, డేగ, తర్వాత తీతువు, ఇలాగా రకరకాలు మొత్తం ఒక 12 రకాల కోడులు కూడా ఈ కోళ్లు ఇక్కడ బరిలో దిగబోతాయి. వాటిల్లో ముఖ్యంగా నెమలి, కాకి, డేగ ఈ మూడింటికి కూడా ఎక్కువగా ప్రాచుర్యం ఉంటుంది. అవి ఖచ్చితంగా పందాలను గెలుస్తాయి అని చెప్పేసి కూడా అందరూ చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఎక్కువగా ఈ పందాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే కోడికి కత్తి కట్టకుండా పందెం చేయాలి అనేది పోలీసుల నియమం అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కూడా అన్ని ఏర్పాట్లు చేసి బరులను అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి రేపటి నుంచి కృష్ణా జిల్లాలో కోడి పందాలు జోరుగా, హుషారుగా సాగబోతున్నాయి. శ్రావణి.